మార్నింగ్ గ్లోరీస్ చెట్టు చూడు ఎంత బాగున్నాయో. కొంచెం సేపు ఉంటాయి ఇవి, కానీ చాలా అట్రాక్షన్గా అయితే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఇంకా ఉదయం అవుతుంది మనకు పొద్దున్నే అనిపిస్తుంది. పొద్దున్నే వస్తానే ఈ మార్నింగ్ గ్లోరీస్ పలకరింపులు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. హెల్తీ చెట్టు అంటే ఇలా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులు అయితే కానీ అసలుకి. ఈ మార్నింగ్ గ్లోరీస్ వచ్చేసి మనము విండోస్ దగ్గర మిద్ది పైన టెర్రస్లో కానీ అల్లి చేస్తే కానీ పైకి అంతా అల్లుకునేస్తుంది. చూడండి ఇట్లా నేను అల్లి చేసినాను. వావ్, బర్డ్స్ సౌండ్స్ అయితే ఎంత బాగా వస్తుండాయో ఏమో. ఇక్కడ ఇట్లంతా అల్లి చేసినాను. చెట్టు ఫుల్గా అల్లకపోయింది. పెద్ద పెద్ద ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దవిగా ఉన్నాయి. అసలుకి చాలా పెద్దవిగా ఉన్నాయి. చాలా హెల్తీగా కూడా ఉండదు ఈ చెట్టు. మార్నింగ్ గ్లోరీ 10 o'clock వరకు ఖచ్చితంగా ఉంటాయి ఇవి. కాకపోతే దేవుడికి కొంచెం సేపు పెట్టినా కూడా చాలా అలంకారంగా ఉంటాయి ఇవి. ఇవి వచ్చిన ఉర్లీలు వాటిపైన కూడా డెకరేట్ చేసుకోవచ్చు మనము. ఉర్లీ దగ్గర అసలుకి వినాయకుడికి లక్ష్మీదేవికి పండగలో కూడా పెట్టినాను, ఒక ఫోటో తీసినాను అంతే. అవి కొంచెం సేపు ఉన్నా కూడా వాటి కలే వేరు, చాలా అట్రాక్షన్గా తెలుస్తాయి. బ్లూ కలర్ కదా కాబట్టి బాగా తెలుస్తాయి. క్లాత్తో అట్లా కట్టేసినాను. ఒక బర్డ్స్ అయితే ఎంత బాగా అరుస్తూ ఉన్నాయో అక్కడైతే కన్నా. చూడండి ఎంత బాగా అల్లుకునేసిందో. ఒక్క చిన్న పువ్వు మనకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో ఏమో అసలుకి. ఇంత ఈ టైంలో వచ్చినామనుకో గార్డెన్కి ఇంకంతే చెప్పనవసరమే లేదు. చాలా అందంగా అయితే ఉంటుంది. ఒక పక్క మార్నింగ్ గ్లోరీస్ పలకరింపులు, ఓ పక్క బర్డ్స్ సౌండ్స్. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. కొంచెం సేపు ఇక్కడే ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు మనము. ఇంకా మార్నింగ్ గ్లోరీస్ గురించి చెప్పినాను కదా. ఇవి వచ్చే శంఖం పూలు చెయ్యిలు నొప్పులు ఎత్తుకుంటాయి నాకైతే కనుక. కోసి చాలా డెకరేటివ్గా ఉంటాయి. ఇవి ఈవినింగ్ వరకు కూడా ఉంటాయి. కాకపోతే బ్లూ కలర్ కదా, చాలా అట్రాక్టివ్ కలర్ ఇది వచ్చేసిందని బ్లూ. కాబట్టి ఇవి కూడా ఒక రకంగా తీగ జాతిదే. మంచిగా పెంచుకోండి, బాగుంటుంది. టెర్రస్లో అంతా అల్లుకునేస్తుంది. చాలా కళగా ఉంటాయి ఈ పూలు. వావ్, సో ప్రిటీ. ఇవి ఈశ్వరునికి చాలా ఇష్టము. అందుకనేసి ఈరోజు కొంచెం మాల కడదాము అని చెప్పేసి కోస్తా ఉండండి ఫ్లవర్స్. ఇవి వచ్చి శంఖం పూలు, గిరికర్ణిక అంటారు సంస్కృతంలో. లక్ష్మీదేవికి అయితే ఇంకా చాలా ఇష్టము. మన పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము ఇవి శంఖం పూలు అని చెప్పేసి నేను. ప్లస్ దీంతో సిరప్ లాగా చేస్తా అయితే కూడా చాలా మంచిది. ఇంకా పక్క మార్నింగ్ గ్లోరీస్ డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి కోస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ మార్నింగ్ గ్లోరీస్ అయితే. వీటిలో పింక్, లైట్ పింక్ కూడా ఉంది చూడండి. ఇంకా డార్క్ పింక్ కూడా ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి వీటిల్లో. గ్లోరీస్ మేళ ఇది గిరికర్ణికల గోళ. ఒకటి మేళ, ఒకటి గోళ. తీగజాతి చెట్లు అయితే కన్నా మంచిగా అల్లుకునేస్తుంది టెర్రస్ పైన. అసలు కోస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకైతే కన్నా. చాలా బాగుంటుంది. ఇంకా ఇది బౌగన్విలియా అల్లుకునేసింది. ఇంకేం చేస్తుంది, ఉండనీలే. వీలైనంత వరకు నేను ఏ చెట్లను పెరికాను అట్లే ఉండనీలే అని చెప్పి. ఈవెన్ గడ్డి కూడా మనకు గడ్డి, గ్రాస్ దేవుడికి వినాయకుడికి చాలా ఇష్టం కదా, అందుకని గడ్డిని కూడా నేను వదలను, అట్లే పెడతాను. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ అయిపోతే మాత్రం కొంచెం కోస్తాను అంతే. అందుకని పాడేసేది ఎందుకు లేని గడ్డి కూడా అప్పుడప్పుడు దేవుడికి పెట్టేస్తా వచ్చేసేది. చాలా బాగుంది అనుకుంటా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఈ పూలు అయితే కానీ అసలుకి. ఇట్లా అల్లిచ్చేసేయండి. కార్నర్లలో అల్లించుకునేస్తే కానీ మనకు బాగుంటుంది చెట్లని అంతే. ఇది వచ్చి మార్నింగ్ గ్లోరీ, ఇది వచ్చి గిరికర్ణిక శంఖం పుష్పాలు. హ్యావ్ ఏ గ్రేట్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హ్యావ్ ఏ బ్లూ డే. ఇవంతా బ్లూ కలర్ కదా, అందుకని అంత బ్లూమయమైపోవాలా అని చెప్పేసి బాగున్నాయి ఇవి. పెంచుకోండి ఇలాంటి తీగజాతి చెట్లు. కార్నర్లలో పెంచుకోండి. విండోస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇవి నేనంతా పాట్లోనే పెట్టినాను చూడండి. కావాలంటే పాట్లో కూడా బాగా వచ్చేస్తాయి చెట్లు.
ఇదంతా టెర్రస్ గార్డెన్ కదా, అందుకని అన్ని పాట్లే. ఇంకా ఇంటి కింద అయితే ఇంకా సూపర్గా ఉంటాయి.